ఎలక్షన్లో గత ఎలక్షన్ ముందు రెస్పెక్టబుల్ అయిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగాలు జీవో3 తీసుకొచ్చి 100% ఉద్యోగాలు గిరిజనులకు ఇస్తామని. సార్, ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది. మాకు మళ్ళీ చేస్తారని. ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు గిరిజనులకు రిజర్వేషన్ అంటూ ఏమీ లేదు సార్. సో ఈ ఉన్న 320 పోస్టులోని 21 పోస్టులు అంటే చాలా బాధాకరం. ఎందుకంటే మేము చాలా కష్టపడి వెనుకబడిన కులాల నుంచి వచ్చాం సార్. గిరిజనులు అంటే మేము చాలా బ్యాక్గ్రౌండ్ లేకుండా చదివి కష్టపడి ఇంతవరకు వచ్చాము. ఇప్పుడు మాకు ఇది జీవో3 అనేది మా బ్లడ్లో ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నది సార్. మేము చాలా కోల్పోతాం. ఈ 100% రిజర్వేషన్ అనేది మాకు కల్పించకపోతే. సో మెగా డిఎస్సి అనేది మా 100% రిజర్వేషన్ కల్పించి ఇప్పుడున్న ఈ డిఎస్ఎల్లోనే మా పోస్టులు మినహాయించాలి. సో మేము ప్రతి ఒక్కరు ఇక్కడ చాలా మంది ఏజ్ 38 వరకు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు మాకు ఈ డిఎస్ అనేది కోల్పోతే మాకు వేరే డిఎస్ ఉండదు. సో మాకు గిరిజన ప్రాంతాల్లో మాకు ఉన్న ఈ పోస్టులు మాకే వర్తింప చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ ప్రభుత్వం మీద మాకు చాలా నమ్మకం ఉంది, మాకు చేస్తుందని. సో మాకు ఆల్రెడీ పాజిటివ్నెస్ ఆయన చెప్పారు. మేమంతా ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తాం సార్. మా జీవో3 అనేది మా 100% ఈ మెగా డిఎస్లోనే మాకు కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ చాలా అప్పుల పాలై కోచింగ్ వెళ్ళి చదువుకొని వచ్చాం సార్. చాలా మెరిట్ అందరికి 50+ ఉన్నాము. ఇప్పుడు 21 పోస్టులు అంటే మేము ఏమైపోయాం సార్? మేము ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాలి? మా పరిస్థితి ఏంటి? మా పేరెంట్స్ చాలా మేరీడ్ వన్స్ అయితే హస్బెండ్ సపోర్ట్ చేసి ముందుకిచ్చి పంపించారు. ఇప్పుడు పిల్లలతో ఉన్నాం. మా గిరిజనుల పోస్టులు మాకు లేకుండా వేరే వాళ్ళకి పోతుందంటే చాలా బాధ అనిపిస్తుంది. మేము ఏమైపోయినా గిరిజనులు 11 డిస్ట్రిక్ట్స్ నుంచి ఉన్నాం. చాలా మంది సార్ ఇక్కడ బీఈడి చాలా మంది బీఈడి చేసిన వాళ్ళు హెచ్ఈటీకి అవకాశం ఉందంటే హెచ్ఈటీ చేసాం సార్. పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ మాకు ఏ అవకాశం లేవు సార్. రీసెంట్గా ఇక్కడ మేము ఈ డిఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ డిగ్రీ అయిన వాళ్ళం కూడా సార్ ఓఎస్సీ సబార్డినేట్ పోస్ట్ పెట్టుకున్నాము హెల్త్ డిపార్ట్మెంట్కి. సో అందులో కూడా మాకు కనీసము మా గిరిజనులకు అంటూ ఏ అవకాశం లేదు సార్. అక్కడ ఉన్న 30 పోస్టులు అంటే 4 పోస్టులు సార్. మేము ఏ అన్యాయం చేసాం సార్ గిరిజనులము? మేము అడిగేది అది గవర్నమెంట్కి సార్. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తాం, ఇప్పుడున్న 100% ఇప్పుడున్న పోస్టులు మమ్మల్ని కల్పించాలి, మమ్మల్ని న్యాయం చేయాలని మేము కోరుకున్నాం సార్. శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఎంపీ సీఎం గారు, మీ మీద చాలా నమ్మకం ఉంది సార్. మా గిరిజనులు అంటే మీ మీద చాలా నమ్మకం, మీరు చేస్తారని. సో 100% మాకు ఈ పోస్టులు అనేది మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. సెలక్షన్ కమిషన్ అంటే అన్ని పోస్టులు రిక్రూట్మెంట్ చేస్తుంది. టీచర్ డిపార్ట్మెంట్ టీచర్ స్కూల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ చేస్తుంది, మెడికల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది, ఐసీడీస్ రిక్రూట్మెంట్ చేస్తుంది. అనేక రకమైన డిపార్ట్మెంట్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా రిక్రూట్మెంట్ చేస్తారు. అటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మన గిరిజన ప్రాంతాల్లో చాలా పోస్టులు అలాగే ఉన్నాయి. ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజీలో 244 పోస్టులు ఇక్కడ గిరిజనులు రావాలి. ఏమొచ్చిందండి? ఇప్పుడే ఈవిడ చెప్పినట్టు కానీ మన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా వెళ్ళి అప్లై చేస్తాం. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు కూడా అప్లై చేసాం. మనం వెళ్ళి బీఈడి చదువుకొని డైట్ చదువుకొని దేనికి అప్లై చేయాలి? మనం దేనికి రాదు, ఏ ఉద్యోగానికి రాదు, మనం టీచర్ పోస్టులు రాదు. కానీ మనం దేనికి అప్లై చేసాం? అటెండర్ పోస్టులు కూడా అప్లై చేసి ఉన్నాం. మనం పీపుల్ ఆల్సో మనం అప్లై చేసి ఉన్నాం. మనం వాస్తవం అది. మనం ఏం చదువుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం? మనం రోజు రోజుకి బానిసల్లాగా అయిపోతున్నాం. మనం బానిసల్లాగా ఉంటే పనికిరాదు, బానిసల్లాగా ఉంటే పనికిరాదు. ఈరోజు నీ భవిష్యత్తు సంబంధించిన విషయం. ఈరోజు ఇక్కడ చాలా మంది టీచర్ల నుంచి అప్పుడెప్పుడో జీవో నెంబర్ 3 ఉండి 100% రిజర్వేషన్ ఉండి ఉద్యోగం పొందిన వాళ్ళు ఏదో ఆర్థిక స్తోమత చదివిస్తే కొంతమంది రోడ్డుకు వచ్చిన వాళ్ళు మీరంతా చాలా మంది ఉన్నారు. ఇక్కడ 100% రిజర్వేషన్ సంబంధించి ఉంది కాబట్టి మన ఆశ్రమాల్లో 100% పిల్లలు మనం చదివించి మన ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు రేపొద్దున 100% రిజర్వేషన్ రాకపోయినా 50% రిజర్వేషన్ 50% రిజర్వేషన్ ఇస్తే ఏం చెప్తారు తెలుసా మీకు? ఆశ్రమ హై స్కూల్లో కూడా 50% మనకు అడ్మిషన్ ఉంటుంది. హాస్పిటల్లో కూడా 50% మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. రాజకీయాల్లో పోటీ చేయాలనే 50% ఉంటుంది. మరి ఒకసారి 50% సరిహద్దులు వస్తుంది కదా. అప్పుడు ఈ తెల్ల చొక్కలు వేసుకొని తిరిగే రాజకీయ నాయకులందరూ కూడా రోడ్డు మీద వచ్చి బిచ్చమెత్తుకోవాల్సిందే. వాళ్ళకి ఇంకా చాలా ఎక్కట్లేదంటే వాళ్ళకి ఈ 100% రిజర్వేషన్ అంటే ఏదో టీచర్లతో చదువుకున్న కుర్రోళ్ళతో రోడ్డు మీద తిరిగే కుర్రోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు. అది కాదు. ఒకసారి శత్రుఘ్న సామెత
ఈ చివరి ఇల్లు తగలబెడుతుంటే అవసరం అనుకుంటాడు, మా ఇల్లు కదా బోల్డ్ టైం పడుతుందిలే, మనం ఎందుకు నేను ఆర్పాలనుకుంటున్నాడు. అలాగే ఈరోజు మనం 100% రిజర్వేషన్ రద్దు అయిపోతే ఈ చాలా మంది నిరుద్యోగులందరూ కూడా ఇది డిఎస్సికి సంబంధించిందేమో, టీచర్ పోస్టుకు సంబంధించిందేమో అనుకుంటున్నారు. కానీ ఇది డిఎస్ కాగదు, ఇది మెడికల్ డిపార్ట్మెంట్ వస్తుంది, హార్టికల్చర్ వస్తుంది, సెరికల్చర్ వస్తుంది, సచివాలయం వస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది, రెవెన్యూలు వస్తుంది, సర్పంచ్ దగ్గర వస్తుంది, ఎంపీ దగ్గర వస్తుంది, లాస్ట్కి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఏమి ఉండదు. ఎమ్మెల్యేలు ఎంపీలకు వస్తున్నారు రిజర్వేషన్, అది డిఫరెంట్ రిజర్వేషన్ కావచ్చు, కానీ వాళ్ళకు కూడా భవిష్యత్తు ఏమి ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు చెప్పిందని చెప్పి గిరిజనులకు ఉన్న ప్రత్యేకమైన హక్కులన్నీ రద్దు చేస్తున్నప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మళ్ళీ ఎందుకు ఉంచుతారు? మీకు ఎమ్మెల్యే ఎంపీలు ఇప్పటికే పేరుకు మనకు గిరిజన ప్రాంతంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్సవ విగ్రహాలు లాగున్నారు మనకు. వీళ్ళంతా నాన్ ట్రైబల్ ఇన్ఫ్లుయెన్స్తో గెలుస్తూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు. నాన్ ట్రైబల్ డబ్బులు పెడతారు, వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేస్తారు, వాళ్ళే ఖర్చు పెట్టిస్తారు, వాళ్ళే ఓట్లు ఇస్తారు, వాళ్ళే గెలిపిస్తారు. మన గిరిజనులేమో కులాలు, మతాలు, ప్రాంతాలను కొట్టుకుని చేస్తుంటాం. మనం రాజకీయ పార్టీలు ఎజెండాలను మనం కొట్టుకుని చేస్తున్నాం. మన డిమాండ్ మీద మాట్లాడేది మన ఓట్లు ఎత్తమని ఎవరు అన్నాం మనం. అందుకే మన దౌర్భాగ్యం వచ్చింది. మన ఓట్లు వేసిన ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పుడు మన మంత్రి గారు, మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు అందరూ ఎక్కడున్నారు? వీళ్ళంతా ఏ శ్రీరంలో ప్రశాంతంగా ఉన్నారు. నువ్వేమో ఎక్కడో మా కోసం మాట్లాడుతున్నారని ఓటేసి మీరు గెలిపించి మీరంతా రోడ్లో ఉన్నారు. అంతేనా? మీరంతా రోడ్లో కూర్చున్నారు. ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న వ్యవస్థ అంతా ఏ శ్రీరంలో కూర్చుంది. కాబట్టి మన గౌరవం పెట్టుకోండి. మన సమస్య చాలా న్యాయబద్ధమైన సమస్య. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు కాబట్టి హామీ నెరవేరే వరకు మనం పోట్లాడవచ్చు. అవసరమైతే రేపు కానీ మన గిరిజనులకు ఉద్యోగం ఇవ్వకుండా నాన్ ట్రైబల్ ఉద్యోగం ఇస్తే జాయినింగ్ వస్తే అడ్డుకోవాలి మనం. ప్రతి గ్రామంలో జాయినింగ్ వస్తే అడ్డుకోవాలి మనం. తెలంగాణ రాష్ట్రం ఏమైంది? తెలంగాణలో ఆంధ్ర ప్రాంతం వచ్చి మొత్తం తెలంగాణ మొత్తం అన్యాయం చేశారని చెప్పి ఆంధ్ర వాళ్ళు ఉద్యోగం చేస్తున్న ప్రతి చోట వెళ్ళి వాళ్ళు శాంతియుతంగా నిరసన తెలియజేశారు. కొన్ని చోట్ల హింస కూడా ప్రేరేపించారు. మన హింసకు తాగిపోద్దు, కానీ శాంతియుతంగా ఇది మా ప్రాంతం, మా ఉద్యోగాలు మాకు రావాల్సింది, మా ఊర్లో మా ఉద్యోగాలు కావాలి అనే నినాదం తీసుకొని మనం రేపు అవసరమైతే రిక్రూట్మెంట్ అయిన తర్వాత కూడా మనం అడ్డుకోవాలి. ఆ దిశగా మనం పోట్లాడితే మన రిజర్వేషన్ వస్తుంది. ప్రభుత్వం మార్చవచ్చు అనుకుంటే మీ సమస్యం కాదు. రాజ్యాలే మార్చేస్తున్నారు, చట్టాలే మార్చేస్తున్నారు, మంత్రుల్ని కొనేస్తున్నారు, ఎమ్మెల్యేలు కొనేస్తున్నారు. అవునా? ఇది పెద్ద లెక్క ఉంది. వాళ్ళు ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి ఆర్డర్ క్యాన్సిల్ చేయవచ్చు, మార్చవచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. చేయలేరా? చేయొచ్చు. అలా అనుకుంటే గవర్నమెంట్ అనుకుంటే పెద్ద సమస్య కాదు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారి హామీ అమలయ్యే వరకు కూడా మన పోరాటం మనం ఉధృతం చేయాలి. రేపు జరుగుతున్న ధర్మకి మరి అంత ఎక్కువగా ఈ రోడ్ అంతా నిండిపోవాలి, మొత్తం రోడ్ అంతా నిండిపోవాలి, ఐటీ అంతా నిండిపోవాలి. మన బాధ ఏంటో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇంకోసారి రాదు. పిఓలు కలెక్టర్లు ఎంత చెప్తున్నారు రాష్ట్ర అధికారులు రావడం వేరు. రాష్ట్ర అధికారులు వస్తున్నప్పుడు కాబట్టి మనం మరి అంత ఉధృతంగా మరి అంత ఎక్కువ మంది మన సమస్యని ప్రభుత్వం తీసుకెళ్లేలా మన శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని మనం తెలిపే విధంగా మన ప్రయత్నం అనేది మనం చేయాలి. కాబట్టి మీరంతా ఈరోజు కార్యక్రమాన్ని అన్ని రూపాల్లో ప్రచారం చేసి ఎక్కువ మందిని మన గ్రామాల్లో ఉన్న వాళ్ళందరినీ పిలవండి, నిరుద్యోగులందరినీ పిలవండి, చదువు 10th ఫెయిల్ అయినా పిలవండి, 5th క్లాస్ ఫెయిల్ అయినా పిలవండి, పర్వాలేదు. వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ గిరిజన ప్రాంత ఉద్యోగులకి, అంగన్వాడీలు, ఆశా వాళ్ళందరూ కూడా ప్రమోషన్స్ రావాలి. ఎవరికి ప్రమోషన్స్ రావు. కాబట్టి మీరందరూ గమనంలో పెట్టుకొని మీరందరూ కూడా రేపు జరుగుతున్న కార్యక్రమాన్ని, ఈ ఉద్యమాల్లో కూడా మీరందరూ భాగస్వామ్యం కండి. తప్పకుండా మన సమస్య పరిష్కారం అవుతుంది. ఆ దిశగా మనం పోట్లాడదాం. మన అవసరమైతే అందరినీ కలుపుకొని అవసరమైతే మరోసారి ఏజెన్సీ బంద్ కానీ లేదంటే ఇంకో మొత్తం ఏజెన్సీ స్తంభింపజేసే కార్యక్రమాన్ని పిలిపించే విధంగా మన ఉద్యమ కార్యాచరణ ప్రకటించి మనం ముందుకెళ్దాం. కానీ అటువంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వమే శాంతియుతంగా సమస్య పరిష్కారానికి చొరవ చూపించాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. నమస్కారం. నేను అల్లూరు సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ సంఘానికి చేస్తున్నాం. ఇప్పుడు ఈరోజు మేము ముఖ్యంగా ఈ ధర్నాకి చేయడానికి ఉద్దేశం ఏంటంటే 2025 డిఎస్సిలోని కేటాయించిన
ఆశ్రమ స్కూల్స్ అలాగే ట్రైబల్లోని కేటాయించిన ప్రతి ఒక్క పోస్టు మా గిరిజనుడికి చెందాల్సింది పోయి కానీ ఇప్పుడు జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల చాలా లాస్లో విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు కనీస ఉపాధి లేని ఈ ఏజెన్సీ ప్రాంతంలోని కనీస ఉన్న ఉపాధిని కూడా లేకుండా పోతుంది. ఎంతోమంది నిరుద్యోగులు ఎన్నో ఆశలతో 6 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతూ వారి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఈ ఉన్న అవకాశానికి తగినన్ని పోస్టులు లేక చాలా ఇబ్బందిగా పడాల్సి వస్తుంది. ఇక్కడున్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో చదువుకోవడానికి కానీ అన్నిటికీ అంత అనుకూలంగా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత ఎదుగుదాం, ఏదైనా సాధిద్దామని చెప్పేసి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క నిరుద్యోగుడు ఇప్పుడున్న ఈ డిఎస్సీలోని కేటాయించిన 21 పోస్టులకి దేన్ని సాధించగలమా లేదా అనే అపనమ్మకంతో ఉండాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు ఈ జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయం చేసి మా ఈ డిఎస్సీలోని గిరిజన ఆశ్రమ స్కూల్స్లోని కేటాయించిన 335 పోస్టులు ఈ గిరిజనుల చేత భర్తీ చేసి ఈ గిరిజన ప్రాంతాల్లోని నిరుద్యోగులకి ఒక ఆధారం చూపిస్తారని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడుకి మేము విన్నవించుకుంటున్నాం. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు స్థానిక నిరుద్యోగులు మాత్రమే ఈ పోస్ట్ ఇస్తామని చెప్పేసి మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని వేడుకోవడం జరుగుతుంది. మీరు మాకు ఇచ్చిన మాట ప్రకారం మాకు రావాల్సిన ఉద్యోగాలను, మాకు రావాల్సిన హక్కులను, మాకు జీవనాడిగా ఉన్న జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవోను తీసుకొచ్చి మా గిరిజనులకు వీరంతా మేలు చేయగలరని ప్రార్థిస్తున్నాం.